Hi, hello. This is Lakshmi Bollepalli working as a school assistant biological science. In this video, I will give detailed Telugu explanation of most important main points in respiration lesson. Let us start the class. Photosynthesis is a process of synthesis or an anabolic process which occurs in chloroplasts, whereas respiration is the process of breakdown of complex food molecules or catabolic process. So children, you have to learn about anabolic process and catabolic process. What is anabolic and what is catabolic process? అంటే ముందుగా మీరు ఎనబాలిక్ ప్రాసెస్ అంటే ఏంటి, కెటబాలిక్ ప్రాసెస్ అంటే ఏంటి అనేది తెలుసుకోవాలి. ఎనబాలిక్ ప్రాసెస్లో ఏం జరుగుతుంది అంటే సింపుల్ సబ్స్టాన్సెస్ని యూజ్ చేసుకొని కాంప్లెక్స్ సబ్స్టాన్స్ అనేది ఫామ్ అవుతుంది. దీనికి ఎగ్జాంపుల్గా మనము ఫోటోసింథసిస్ని చెప్పుకోవచ్చు. అట్లనే ఇక్కడ ఎనర్జీ రిక్వైర్స్, అంటే ఎనర్జీ అనేది కావాలన్నమాట. ఈ ప్రాసెస్ జరగడానికి ఎనర్జీ అనేది కావాలి. సో ఇక్కడ ఫోటోసింథసిస్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే మనకి ఎనర్జీ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే సన్లైట్ నుంచి ఎనర్జీ అనేది వస్తుంది. సో మనము ఈ ఎనబాలిక్ ప్రాసెస్కి ఫోటోసింథసిస్ని ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. Breakdown of complex food molecules. This process occurs in catabolic process. సో కెటబాలిక్ ప్రాసెస్లో ఏం జరుగుతుంది అంటే కాంప్లెక్స్ ఫుడ్ మాలిక్యూల్స్ అనేవి బ్రేక్ అవుతాయి. దీని ద్వారా ఎనర్జీ కూడా రిలీజ్ అవుతుంది. మనము ఎనబాలిక్ ప్రాసెస్లో ఏం చెప్పుకున్నాము, ఎనర్జీ రిక్వైర్స్ అని చెప్పుకున్నాం. ఎనర్జీ అనేది కావాలి, అది జరగాలి అంటే, కానీ ఇక్కడ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. కెటబాలిక్ ప్రాసెస్లో ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఎగ్జాంపుల్కి చెప్పుకున్నప్పుడు రెస్పిరేషన్లో కూడా మనకి ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. Chloroplast is the main organelle involved in the respiration, whereas mitochondria is the main organelle involved in the respiration. అంటే ఫోటోసింథసిస్ అనేది క్లోరోప్లాస్ట్లో జరిగినట్లే రెస్పిరేషన్ అనేది ఎక్కడ జరుగుతుంది, మైటోకాండ్రియాలో జరుగుతుంది. ఇది మీరు బాగా గుర్తుంచుకోవాలి. Respiration occurs in cytoplasm and mitochondria where carbohydrates are burned to produce energy. Respiration occurs in two types, aerobic respiration and anaerobic respiration. So mitochondria is the site where aerobic respiration occurs. The cytoplasm is the site of occurrence of the anaerobic process that is also known as glycolysis. This is the first step in cellular respiration. అంటే మీ అందరికీ తెలుసు కదా, లెసన్ చెప్పినప్పుడు చెప్పాను క్లియర్గానే, రెస్పిరేషన్ అనేది రెండు రకాలుగా జరుగుతుంది, ఏరోబిక్ రెస్పిరేషన్, అనెరోబిక్ రెస్పిరేషన్. సో ఏరోబిక్ రెస్పిరేషన్ అనేది మైటోకాండ్రియాలో జరుగుతుంది, అట్లానే అనెరోబిక్ రెస్పిరేషన్ అనేది సైటోప్లాజంలో జరుగుతుంది. ఈ అనెరోబిక్ రెస్పిరేషన్ని మనం గ్లైకాలిసిస్ అని కూడా అంటాం కదా. నెక్స్ట్ పాయింట్, ఫర్ ఎ ప్లాంట్స్ మెటబాలిజం బోత్ ఫోటోసింథసిస్ అండ్ రెస్పిరేషన్ ఆర్ రిక్వైర్డ్. అంటే మనము ప్లాంట్స్లో చూసినట్లయితే మొక్కల జీవక్రియల్లో రెండూ జరుగుతాయన్నమాట. ఫోటోసింథసిస్ జరుగుతుంది, అట్లానే రెస్పిరేషన్ కూడా జరుగుతుంది. యానిమల్స్లో చూస్తే కనుక ఫోటోసింథసిస్ అనేది జరగదు. ఎందుకని, అవి హెట్రోట్రాప్స్ కాబట్టి. హెట్రోట్రాప్స్ అంటే ఏంటో తెలుసు కదా మీకు ఆల్రెడీ, అంటే వాటి ఫుడ్ని అవే తయారు చేసుకోలేవు, వేరే వాటి మీద డిపెండ్ అవుతాయి. కానీ ఇక్కడ ప్లాంట్స్ మాత్రము ఫోటోసింథసిస్ని, రెస్పిరేషన్ని రెండు కూడా జరుపుకుంటాయి. During daytime, the rate of photosynthesis is usually higher than that of respiration, while at night it is just reverse in most plants. సో మొక్కల్లో చూసినట్లయితే పగలు ఫోటోసింథసిస్ అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది, రెస్పిరేషన్ అనేది తక్కువగా జరుగుతుంది. అట్లానే నైట్ టైం అయితే కనుక రెస్పిరేషన్ అనేది ఎక్కువగా జరుగుతుంది, ఫోటోసింథసిస్ అనేది జరగదు. ఎందుకని, ఇక్కడ ఫోటోసింథసిస్ జరగాలి అంటే సన్లైట్ కావాలి కదా. సో నైట్ టైం సన్లైట్ ఉండదు కాబట్టి ఫోటోసింథసిస్ అనేది జరగదు, రెస్పిరేషన్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి, మొక్కల్లో చూసినట్లయితే పగలు ఫోటోసింథసిస్ ఎక్కువగా జరుగుతుందని, రాత్రిపూట రెస్పిరేషన్ అనేది ఎక్కువగా జరుగుతుంది అనేది మీరు గుర్తుంచుకోవాలి. రెస్పిరేషన్ అండ్ కంబషన్ డిఫర్ డ్యూ టు ద ఫాలోయింగ్ రీజన్స్. మీకు రెస్పిరేషన్ అంటే తెలుసు, అట్లనే కంబషన్ అంటే ఏంటి, బర్నింగ్ అనమాట, మండడం, దహనం చెందడం అని చెప్తాం కదా, దాన్ని కంబషన్ అంటాం. ఈ రెండింటికి కొంచెం సిమిలారిటీస్ ఉన్నప్పటికీ కూడా డిఫరెన్సెస్ కూడా చాలా ఉంటాయి. ఏంటి అనేది ఇప్పుడు మనము చూద్దాము. గ్లూకోజ్ మస్ట్ బి బర్న్
at high temperature in the laboratory to liberate energy. If it happened in our cells, all cells will be burnt. సో ల్యాబొరేటరీలో కనుక మనం గ్లూకోజ్ని బర్న్ చేయాలి అంటే హై టెంపరేచర్ అనేది కావాలి. సో కానీ అదే మన సెల్స్లో జరిగినట్లయితే హై టెంపరేచర్తో మన సెల్స్లో ఉన్న గ్లూకోజ్ బర్న్ అయినట్లయితే కనుక అన్ని సెల్స్ ఏమవ్వాలి, కాలిపోయి ఉండాలి. కాబట్టి అదొక డిఫరెన్స్ అన్నమాట కంబషన్కి రెస్పిరేషన్. Once glucose starts burning, we can't stop the process easily, but living cells are able to exercise control over the sort of burning of glucose in presence of oxygen. సో ఈ గ్లూకోజ్ బర్న్ అవ్వడం అనేది ఒకసారి స్టార్ట్ అయిందంటే దాన్ని అంత ఈజీగా మనము దాన్ని ఆపలేమన్నమాట. కానీ లివింగ్ సెల్స్లో చూసినట్లయితే ఈ ఆక్సిజన్ సమక్షంలో ఈ గ్లూకోజ్ బర్న్ అవ్వడం అనేది మన కంట్రోల్లోనే ఉంటుంది. Water normally stops combustion from taking place while cells contain a lot of water and respiration still goes on. వాటర్ అనేది ఏం చేస్తుంది, కంబషన్ని ఆపేయగలుగుతుంది కదా. అట్లనే కానీ ఇక్కడ రెస్పిరేషన్లో చూసినట్లయితే మన సెల్స్ అనేవి చాలా వాటర్ని కలిగి ఉన్నప్పటికీ కూడా ఈ రెస్పిరేషన్ అనేది కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది. Gaseous exchange takes place in stomata of leaves. In other places on the plant like surface of roots, lentils on stem, also gaseous exchange takes place. సో ఇక్కడ ప్లాంట్స్లో చూసినట్లయితే ఈ గ్యాసెస్ ఎక్స్చేంజ్ అంటే ఏంటి, ఆక్సిజన్ని తీసుకోవడం, కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేయడం, దీన్ని గ్యాసెస్ ఎక్స్చేంజ్ అంటాం కదా. ఈ గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే మొక్కలోని ఆకు యొక్క స్టొమాటా అనే భాగంలో జరుగుతుంది. అట్లనే ఇంకా ఎక్కడ జరుగుతుంది అంటే సర్ఫేస్ ఆఫ్ రూట్స్, వేర్ల యొక్క సర్ఫేస్ ఉపరితలం ద్వారా జరుగుతుంది. ఇంకా లెంటిసెల్స్ ఆన్ ద స్టెమ్, బాగా ముదిరిన కాండం ఉంటుంది కదా స్టెమ్, దాని యొక్క లెంటిసెల్స్, దాని పై భాగంలో ఉండే ఆ లెంటిసెల్స్ ద్వారా కూడా ఈ గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. సో గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది స్టొమాటా ద్వారా జరుగుతుంది, సర్ఫేస్ ఆఫ్ రూట్స్, ఇంకా లెంటిసెల్స్ ద్వారా కూడా జరుగుతుంది. ఈ మూడు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. In bronchial respiration, organisms respire with the help of gills and bronchus. Example, fish. సో బ్రాంకియల్ రెస్పిరేషన్ అంటే ఏంటంటాము అంటే గిల్స్ ద్వారా కానీ బ్రాంకస్ ద్వారా కానీ రెస్పిరేషన్ జరిగినట్లయితే దాన్ని బ్రాంకియల్ రెస్పిరేషన్ అంటాం. అంటే ఈ పార్ట్స్ ద్వారా రెస్పిరేషన్ జరిగినట్లయితే దాన్ని బ్రాంకియల్ రెస్పిరేషన్ అని అంటాం. ఎగ్జాంపుల్ ఫిష్. ఈ బ్రాంకియల్ రెస్పిరేషన్కి ఎగ్జాంపుల్గా మనము ఫిష్ని చెప్పుకోవచ్చు. అంటే ఫిష్లో ఉండేటటువంటి గిల్స్ అనేవి రెస్పిరేషన్కి యూజ్ అవుతాయి. ఇక్కడ గివ్ యాన్ ఎగ్జాంపుల్ ఫర్ బ్రాంకియల్ రెస్పిరేషన్ అంటే మీరేం చెప్పచ్చు, ఫిష్ని ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. అట్లనే ఫిష్ రెస్పైర్స్ త్రూ అని బిట్ అడిగితే మీరు కనుక గిల్స్ అని ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఇది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్, రెస్పిరేషన్ త్రూ స్కిన్ ఈజ్ నోన్ యాజ్ క్యూటేనియస్ రెస్పిరేషన్. ఎగ్జాంపుల్, ఫ్రాగ్. సో వాట్ ఈస్ క్యూటేనియస్ రెస్పిరేషన్? రెస్పిరేషన్ త్రూ స్కిన్ ఈజ్ నోన్ యాజ్ క్యూటేనియస్ రెస్పిరేషన్. అంటే అసలు క్యూటేనియస్ రెస్పిరేషన్ అని దేన్ని అంటారంటే రెస్పిరేషన్ కోసం స్కిన్ అనేది ఉపయోగపడుతుంది. అంటే స్కిన్ ద్వారా రెస్పిరేషన్ అనేది జరిగినట్లయితే దాన్ని ఏమంటారు అంటే క్యూటేనియస్ రెస్పిరేషన్ అంటారు. ఎగ్జాంపుల్, ఫ్రాగ్. ఫ్రాగ్లో చూసినట్లయితే క్యూటేనియస్ రెస్పిరేషన్ ఉంటుంది, అలానే పల్మనరీ రెస్పిరేషన్ కూడా ఉంటుంది. అంటే ఏంటి, లంగ్స్ ద్వారా కూడా రెస్పిరేషన్ అనేది జరుగుతుంది. ఫ్రాగ్లో స్కిన్ ద్వారా జరుగుతుంది, అట్లనే లంగ్స్ ద్వారా కూడా రెస్పిరేషన్ అనేది జరుగుతుంది. సో ఫిష్లో అయితే కనుక గిల్స్ ద్వారా జరుగుతుంది, దాన్నే బ్రాంకియల్ రెస్పిరేషన్ అన్నాము. అట్లనే ఫ్రాగ్లో స్కిన్ ద్వారా లంగ్స్ ద్వారా జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ స్కిన్ ద్వారా జరిగితే కనుక దాన్ని ఏమంటాము అంటే క్యూటేనియస్ రెస్పిరేషన్ అంటాము. లంగ్స్ ద్వారా జరిగితే పల్మనరీ రెస్పిరేషన్ అంటాం. సో ఫ్రాగ్లో మనము క్యూటేనియస్ రెస్పిరేషన్ని అలానే పల్మనరీ రెస్పిరేషన్ రెండు కూడా మనం గమనించవచ్చు. The reasons for the development of different types of body organs are body size, availability of water and the type of respiratory system. అంటే బాడీ సైజ్ కావచ్చు, ఇంకా అవైలబిలిటీ ఆఫ్ వాటర్, అట్లనే ఈ రెస్పిరేటరీ సిస్టమ్, వీటన్నిటినీ బేస్ చేసుకొని ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాడీ ఆర్గాన్స్ అనేవి డెవలప్ అవుతూ ఉంటాయి. Tracheal respiratory system is seen in insects like cockroach, grasshopper, etc.
సో ఈ ట్రాకియల్ రెస్పిరేటరీ సిస్టమ్ని మనం ఎందులో చూడొచ్చు అంటే ముఖ్యంగా అన్ని రకాల ఇన్సెక్ట్స్లో మనము గమనించవచ్చు. ఎగ్జాంపుల్కి కాక్రోచ్, గ్రాస్ సూపర్, మస్కిటో, హౌస్ ఫ్లై ఇలాంటివన్నీ కూడా మనము ఎగ్జాంపుల్గా అంటే అన్ని రకాల ఇన్సెక్ట్స్లో కూడా ఎటువంటి రెస్పిరేటరీ సిస్టమ్ ఉంది అంటే ట్రాకియల్ రెస్పిరేటరీ సిస్టమ్ ఉంది. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్కి. ఇక్కడ క్వశ్చన్ ఎలా అడగచ్చు, విచ్ టైప్ ఆఫ్ రెస్పిరేటరీ సిస్టమ్ ఈజ్ సీన్ ఇన్ ఇన్సెక్ట్స్ అని అడిగితే మీరు ఏం చెప్పాలి, ట్రాకియల్ రెస్పిరేటరీ సిస్టమ్ ఈజ్ సీన్ ఇన్ ఇన్సెక్ట్స్. అలా కాకుండా ఒక ఎగ్జాంపుల్ ఇచ్చేసి ఇన్సెక్ట్స్లోనే ఏదో ఒక ఇన్సెక్ట్ని ఇచ్చేసి అందులో ఎటువంటి రెస్పిరేటరీ సిస్టమ్ ఉంది అని అడగచ్చు. అట్లా మీరు ఆ ఇన్సెక్ట్ని ఐడెంటిఫై చేయగలిగితే అది ఇన్సెక్ట్ అని గుర్తుపడితే కనుక మీరు ఏం చేయొచ్చు, దాన్ని ట్రాకియల్ రెస్పిరేటరీ సిస్టమ్ ఉంటుంది అనేది మీరు చెప్పేయచ్చు. Animals either terrestrial or aquatic adopted different types of respiration and different types of respiratory organs due to the habitat in which they live. యానిమల్స్ ఐదర్ టెరెస్ట్రియల్ ఆర్ ఆక్వాటిక్ అంటే ఏంటి, టెరెస్ట్రియల్ అంటే భూమి మీద ఉండే యానిమల్స్ కావచ్చు, ఆక్వాటిక్ అంటే వాటర్లో ఉండే యానిమల్స్ ఏవైనా కావచ్చు. ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెస్పిరేషన్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెస్పిరేటరీ ఆర్గాన్స్ అనేవి కలిగి ఉన్నాయి. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెస్పిరేటరీ ఆర్గాన్స్ అనేవి ఎందువలన ఉంటున్నాయి అంటే వాటి హ్యాబిటేట్ని బట్టి వాటిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెస్పిరేటరీ ఆర్గాన్స్ అనేవి ఉంటాయి. హ్యాబిటేట్ అంటే అవి ఉండే ప్లేస్ అనమాట, వాటి ఆవాసాన్ని బట్టి. ఓకే, సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే వాటి హ్యాబిటేట్. ఓకే, ఇన్ ఆల్ ద ఆర్గానిజమ్స్ గ్లూకోజ్ ఈజ్ ఆక్సిడైజ్డ్ ఇన్ 2 stages. In the first stage, it is converted into 2 molecules of pyruvic acid. In the second stage, if oxygen is available, pyruvic acid is oxidized to CO2 and water, releasing a lot of energy. అంటే అసలు రెస్పిరేషన్లో మెయిన్ ప్రాసెస్ ఏంటి, గ్లూకోజ్ నుండి ఎనర్జీ అనేది రిలీజ్ కావడము. సో ఈ రెస్పిరేషన్ ప్రాసెస్లోనే మెయిన్ ఇది జరుగుతుంది అనమాట, అంటే గ్లూకోజ్ నుండి ఎనర్జీ రిలీజ్ కావడం. సో ఫస్ట్ ఇది 2 stagesలో జరుగుతుంది. ఫస్ట్ స్టెప్లో ఏం జరుగుతుంది, ఫస్ట్ స్టేజ్లో అంటే 2 molecules ఆఫ్ పైరువిక్ యాసిడ్గా కన్వర్ట్ అవుతుంది. గ్లూకోజ్ అనేది 2 molecules ఆఫ్ పైరువిక్ యాసిడ్గా కన్వర్ట్ అవుతుంది, మారుతుంది అనమాట. నెక్స్ట్ ఇన్ సెకండ్ స్టేజ్ ఇఫ్ ఆక్సిజన్ ఈజ్ అవైలబుల్ అంటే రెండవ స్టేజ్లో ఏం జరుగుతుంది, ఆక్సిజన్ కనుక అందుబాటులో ఉంది అనుకోండి ఈ పైరువిక్ యాసిడ్కి, అప్పుడు ఆ పైరువిక్ యాసిడ్ అనేది ఆక్సిడైజ్ అయ్యి ఏమవుతుంది, CO2 వాటర్ ఏర్పడుతుంది. అట్లానే ఏ లాట్ ఆఫ్ ఎనర్జీ కూడా రిలీజ్ అవుతుంది. అంటే ఇక్కడ ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే గ్లూకోజ్ నుండి ఎనర్జీ రిలీజ్ కావడానికి 2 stages అనేవి ఉన్నాయి. ఫస్ట్ స్టేజ్లో 2 molecules ఆఫ్ పైరువిక్ యాసిడ్ ఏర్పడింది. సెకండ్ స్టేజ్లో ఏం ఏర్పడింది, పైరువిక్ యాసిడ్ అనేది CO2 వాటర్ని రిలీజ్ చేసింది. అట్లానే ఇంకా ఎనర్జీ కూడా రిలీజ్ అయింది అనేది ముఖ్యంగా మీరు బాగా గుర్తుంచుకోవాలి. The energy released due to the breakdown of sugar molecule is stored in ATP. సో ఈ షుగర్ మాలిక్యూల్ బ్రేక్ డౌన్ అవడం వలన రిలీజ్ అయిన ఆ ఎనర్జీ అనేది ఎక్కడ స్టోర్ అయి ఉంటుంది, ఏ రూపంలో స్టోర్ అయి ఉంటుంది అంటే ఏటీపీ రూపంలో స్టోర్ అయి ఉంటుంది. ఎక్కడ స్టోర్ అయి ఉంటుంది, మైటోకాండ్రియాలో స్టోర్ అయి ఉంటుంది. ఓకే, ఈచ్ ఏటీపీ మాలిక్యూల్ గివ్స్ 7200 calories of energy. This energy is stored in the form of phosphate bonds. అలానే ఒక్కొక్క ఏటీపీ ఎంత ఎనర్జీని ఇస్తుంది అంటే 7200 calories ఎనర్జీని ఇవ్వడం జరుగుతుంది. సో ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. దిస్ ఎనర్జీ ఈజ్ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫాస్ఫేట్ బాండ్స్. ఈ ఎనర్జీ అంతా కూడా ఏ రూపంలో స్టోర్ అయి ఉంటుంది అంటే ఫాస్ఫేట్ బాండ్స్ రూపంలో స్టోర్ అయి ఉంటుందన్నమాట. ఫాస్ఫేట్ బాండ్స్ ఇక్కడ చూడండి, ఏటీపీ అంటేనే ఏంటి, ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్. అక్కడ ఒక ఫాస్ఫేట్ బాండ్ బ్రేక్ అయ్యి ఏడీపీగా మారుద్ది అనమాట. అప్పుడు కొంత ఎనర్జీ అనేది రిలీజ్ అవుద్ది. ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ కాస్త ఎడినోసిన్ డైఫాస్ఫేట్గా మారుతుంది. అక్కడ ఈ ఎనర్జీ అనేది ఈ ఫాస్ఫేట్ బాండ్స్ రూపంలో స్టోర్ అయి ఉంటుంది. Aerobic respiration occurs in the presence of oxygen, producing a lot of energy, carbon dioxide and water. Anaerobic respiration and fermentation occur in the absence of oxygen, producing less amount of energy. సో ఏరోబిక్ రెస్పిరేషన్ అనేది ఆక్సిజన్ ఉన్నప్పుడు జరుగుతుంది. అట్లానే
ప్రొడ్యూస్ లాట్ ఆఫ్ ఎనర్జీ. ఈ ఏరోబిక్ రెస్పిరేషన్లో ఎనర్జీ అనేది చాలా ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. ఇంకా ఏం ప్రొడ్యూస్ అవుతుంది అంటే కార్బన్ డైఆక్సైడ్, వాటర్ కూడా రిలీజ్ అవుతుంది ఏరోబిక్ రెస్పిరేషన్లో. అట్లనే ఎనరోబిక్ రెస్పిరేషన్ లేదా దీన్నే ఫెర్మెంటేషన్ అని కూడా అనొచ్చు. ఇక్కడ ఏంటి అంటే అబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్, ఇక్కడ ఆక్సిజన్ లేనప్పుడు జరుగుతుంది. ఎనరోబిక్ రెస్పిరేషన్ అనేది ఆక్సిజన్ లేనప్పుడు జరుగుతుంది. అట్లానే లెస్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇక్కడ మీరు ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. ఏరోబిక్ రెస్పిరేషన్ అనేది ఆక్సిజన్ ఉన్నప్పుడు జరుగుతుంది, ఎనరోబిక్ రెస్పిరేషన్ అనేది ఆక్సిజన్ లేనప్పుడు జరుగుతుంది. అట్లానే ఏరోబిక్ రెస్పిరేషన్లో ఎక్కువ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది, అలానే ఎనరోబిక్ రెస్పిరేషన్లో తక్కువ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇవి మెయిన్ పాయింట్స్. ఏటీపీ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్. Hemoglobin in blood carries oxygen from the lungs to the rest of the body, that is the tissues. ఓకే, ఈ హిమోగ్లోబిన్ అనేది ఏం చేస్తుంది, ఆక్సిజన్ని క్యారీ చేస్తుంది అనమాట. ఎక్కడి నుంచి, లంగ్స్ నుంచి మన బాడీలో ఉండే టిష్యూస్ దగ్గరకి క్యారీ చేయడంలో ఉపయోగపడేది ఏంటి అంటే మన బ్లడ్లో ఉండేటటువంటి హిమోగ్లోబిన్. అవర్ లంగ్స్ ఆర్ స్పాంజీ అండ్ ఎలాస్టిక్ ఇన్ నేచర్, కవర్డ్ బై 2 membranes called pleura. అంటే మన లంగ్స్ అనేవి స్పాంజీగా ఉంటాయి, ఇంకా ఎలాస్టిక్ నేచర్ని కలిగి ఉంటాయి. అట్లానే 2 membranesతో కవర్ చేయబడి ఉంటాయి. దాన్ని ఏమంటాము అంటే ప్లూరా అంటాం. ఓకే, ఇక్కడ క్వశ్చన్ ఎలా అడగచ్చు అంటే అవర్ లంగ్స్ ఆర్ కవర్డ్ బై 2 membranes కాల్డ్ డాష్ అని అడిగితే మీరు ప్లూరా అని చెప్పాలి. లేదా వాట్ ఈస్ ప్లూరా అని అడిగితే కనుక అవర్ లంగ్స్ ఆర్ కవర్డ్ బై 2 membranes దట్ ఈస్ కాల్డ్ ప్లూరా అని చెప్పాలి. During expiration, the chest is lowered and moves inward and the diaphragm relaxes and assumes its dome shape. These changes increase the pressure on the lungs and their elastic tissue contract and squeezes out air through the nose to the external atmosphere. అంటే ఎక్స్పిరేషన్ అంటే మీకు తెలుసు కదా, ఎక్స్హాలేషన్ అంటే గాలి వదిలేయడము. డ్యూరింగ్ ఎక్స్పిరేషన్ అంటే గాలి వదిలేసేటప్పుడు ఏమవుతుంది అంటే ద చెస్ట్ ఈస్ లోవర్డ్ అండ్ మూవ్స్ ఇన్వర్డ్ అండ్ డయాఫ్రమ్ రిలాక్సెస్ అండ్ అస్యూమ్స్ ఇట్స్ డోమ్ షేప్. ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎక్స్పిరేషన్లో ఈ డయాఫ్రమ్ అనేది డోమ్ షేప్కి వస్తుంది. డోమ్ షేప్కి రావడం అంటే ఏంటి అంటే అది రిలాక్స్ అవ్వడము, అంటే దాని న్యాచురల్ పొజిషన్ డోమ్ షేప్లో ఉండడమే. తర్వాత దాని మీద ప్రెషర్ వచ్చినప్పుడు అది కిందకి అనేది వెళ్తుంది అనమాట. ఇప్పుడు ఇన్హాలేషన్ టైంలో, ఇన్హాలేషన్ అంటే ఏంటి, గాలి పీల్చుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఆ డయాఫ్రమ్ మీద ప్రెషర్ అనేది రావడం వల్ల అది కిందకి వెళ్తుంది. దానికి యాక్చువల్గా ఉండేటటువంటి డోమ్ షేప్ నుండి అది కిందకి వెళ్ళడం వల్ల అక్కడ లోపల వైపు మనకి స్పేస్ అనేది ఎక్కువ అవడం వల్ల బయట నుంచి గాలి అనేది లోపలికి వస్తుంది ఇన్హాలేషన్లో. అదే ఎక్స్హాలేషన్లో అయితే కనుక ఏమవుతుంది, ఇది ఈ డోమ్ షేప్కి తిరిగి రావడం వలన అక్కడ ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి గాలి అంతా కూడా బయటకి నెట్టివేయబడుతుంది. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఎక్స్హాలేషన్లో డయాఫ్రమ్ అనేది డోమ్ షేప్లోకి వస్తుంది. ఓకే, సో ఇలా ఎక్స్హాలేషన్ టైంలో లంగ్స్ మీద ప్రెషర్ అనేది రావడం వల్ల ఇది ఏమవుతుంది, ఎయిర్ అనేది లోపల నుంచి బయటకి నోస్ ద్వారా అట్మాస్ఫియర్లోకి పంపించివేయబడుతుంది అనమాట. దీన్నే మనము ఎక్స్హాలేషన్ అంటాం. If all alveoli of our lungs are spread out, they will cover an area of nearly 160 meters square. సో ఆల్వియోలై అంటే మీ అందరికీ తెలుసు కదా, ఆల్వియోలై ఇస్ ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లంగ్స్. సో ఈ ఆల్వియోలై ఏవైతే ఉంటాయో లంగ్స్లో వాటి మొత్తాన్ని మనం స్ప్రెడ్ చేసినట్లయితే కనుక అది ఎంత ఉంటుంది అంటే 160 మీటర్ స్క్వేర్ని ఆక్యుపై చేస్తుంది. అంటే అంత ఏరియాని ఆక్యుపై చేస్తుంది మొత్తాన్ని కనుక మనము స్ప్రెడ్ చేసినట్లయితే. నెక్స్ట్ పాయింట్, బ్రీతింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ఇన్హేలింగ్ అండ్ ఎక్స్హేలింగ్. ఇన్హేలింగ్ అంటే గాలిని తీసుకోవడం, ఎక్స్హేలింగ్ అంటే గాలిని వదిలేయడం. బ్రీతింగ్ అంటే ఏంటి, గాలి పీల్చడం మరియు వదిలేయడాన్ని మనం ఏమంటాము అంటే బ్రీతింగ్ అంటాం. నెక్స్ట్ పాయింట్, డయాఫ్రమ్ ఈజ్ ఏ మస్క్యులర్ టిష్యూ ప్రెజెంట్ ఎట్ ద ఫ్లోర్ ఆఫ్ చెస్ట్ క్యావిటీ. డయాఫ్రమ్ అంటే ఏంటి అంటే ఇది ఒక మస్క్యులర్ టిష్యూ. అట్లనే ఇది ఎక్కడ ఉంటుంది అంటే చెస్ట్ క్యావిటీకి కింద అనమాట. ఫ్లోర్ అంటే కింద వైపు, చెస్ట్ క్యావిటీ యొక్క కింద వైపు అంటే ఏంటి, ముఖ్యంగా మన లంగ్స్ యొక్క కింద పార్ట్లో ఈ డయాఫ్రమ్ అనేది ఉంటుంది, లంగ్స్కి కింద. సో వేర్ డయాఫ్రమ్ లొకేట్ అని అడిగినట్లయితే మీరు ఏం చెప్పాలి, డయాఫ్రమ్
ఈజ్ ప్రెజెంట్ ఎట్ ద ఫ్లోర్ ఆఫ్ చెస్ట్ క్యావిటీ అని చెప్పచ్చు. Bronchioles finally terminate in clusters of air sacs called alveolus in the lungs, which are very small and numerous. Respiratory system starts with nose. That means the air enters into the nose, then nasal cavity, next pharynx, larynx, trachea, next bronchus, bronchioles, alveoli. This is the pathway of air. అంటే ఇప్పుడు ఇన్స్పిరేషన్లో ఎయిర్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి పాస్ అవుతుంటుంది, నోస్, తర్వాత నాసల్ క్యావిటీ, ఫారింగ్స్, లారింగ్స్, ట్రాకియా, బ్రాంకస్, బ్రాంకియోల్స్. వీటి తర్వాత ఈ బ్రాంకియోల్స్ ఏవైతే ఉన్నాయో వాటి చుట్టూతా ఉండేవి ఏంటి అంటే వాటిని అంటుకొని ఉండేవి ఆల్వియోలే అన్నమాట. ఇవన్నీ కూడా స్మాల్ సాక్ లైక్ స్ట్రక్చర్స్ ఆల్వియోలే అనేవి. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఆల్వియోలే ఆర్ ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్స్ ఆఫ్ లంగ్స్ అని. Gaseous exchange takes place in alveoli as blood capillaries take up oxygen and expel carbon dioxide. సో ఇది మీరు బాగా గుర్తుంచుకోవాలి. ఏంటి అంటే గ్యాసియస్ ఎక్స్చేంజ్ అనేది ముఖ్యంగా ఎక్కడ జరుగుతుంది, ఆల్వియోలై. ఈ ఆల్వియోలై నుండి మళ్ళీ బ్లడ్ క్యాపిల్లరీస్ అనేవి ఉంటాయి, వాటి ద్వారా ఆక్సిజన్ అనేది తీసుకోబడుతుంది. నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్ అనేది రిలీజ్ చేయబడుతుంది. మళ్ళీ అవి కూడా రిలీజ్ చేయబడిన కార్బన్ డైఆక్సైడ్ కూడా ఈ ఆల్వియోలై అనేది తీసుకొని దీని నుంచి మళ్ళీ వెనక్కి రివర్స్లో నోస్ ద్వారా వెనక్కి పంపిస్తూ ఉంటుంది అనమాట. అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఆల్రెడీ, నోస్ నుంచి ఎలా అయితే ముందుకు ఎలా వచ్చిందో ఆల్వియోలై దాకా, అదే రకంగా ఆల్వియోలై నుంచి వెనక్కి అనమాట. ఆల్వియోలై, బ్రాంకియోల్స్, బ్రాంకస్, ట్రాకియా, లారింగ్స్, ఫారింగ్స్, నాసల్ క్యావిటీ, నోస్, ఈ రకంగా మళ్ళీ నోస్ ద్వారా బయటికి కార్బన్ డైఆక్సైడ్ అనేది రిలీజ్ చేయబడుతుంది. దాన్నే ఎక్స్హాలేషన్ అని మనం చెప్పుకుంటాము. ట్రాకియా ఆర్ windpipe channelizes air to lungs and divides it into two bronchi, one leading to each lung. ట్రాకియా అన్న విండ్ పైప్ అన్నా కూడా ఒకటే కదా. సో ఈ విండ్ పైప్ అనేది ఏమవుతుంది అంటే లంగ్స్లోకి రెండుగా డివైడ్ అవుతుంది అనమాట. ఒకటే ట్రాకియా ఉండి ఆ ట్రాకియా అనేది రెండుగా డివైడ్ అయిపోతుంది. వాటిని ఏమంటామంటే బ్రాంకై అంటాము. ఈ బ్రాంకై ఒక్కొక్క లంగ్ని చేరుతుంది అనమాట. అంటే ట్రాకియా అనేది రెండుగా డివైడ్ అయిపోయింది. ఈ రెండుగా డివైడ్ అయిపోయిన దీన్ని ఏమంటాము అంటే బ్రాంకై. ద బ్రాంకై డివైడెడ్ ఫర్దర్ ఇంటూ స్మాలర్ అండ్ స్మాలర్ బ్రాంచెస్ కాల్డ్ బ్రాంకియోల్స్. సో ఇలా విండ్ పైప్ నుంచి రెండుగా డివైడ్ అయిన ఈ బ్రాంకై ఏమవుతుంది అంటే ఇంకా చిన్న చిన్న బ్రాంచెస్ లాగా విడిపోతుంది. ఈ చిన్న చిన్న బ్రాంచెస్ని ఏమంటాము అంటే బ్రాంకియోల్స్ అంటాము. నెక్స్ట్ ఈ బ్రాంకియోల్స్ చివర ఆల్వియోలై అనేవి ఉంటాయన్నమాట. ఇవి చాలా ఉంటాయి, సాక్ లైక్ స్ట్రక్చర్స్ అనేవి ఉంటాయి. వీటిని ఏమంటాము అంటే ఆల్వియోలై అంటాము. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. Epiglottis, a flap-like muscular valve, controls movement of air and food towards the respective passages. This is most important point. Epiglottis అంటే ఏంటి అంటే ఇది ఒక ఫ్లాప్ లైక్ స్ట్రక్చర్ అనమాట. ఫ్లాప్ లైక్ అంటే ఒక చిన్న ఒక రెక్క లాంటి నిర్మాణం అనేది ఉంటుంది. సో ఇది ఒక మజిల్, ఇది కూడా ఏంటి అంటే ఒక మజిల్ అనమాట. ఇది దేనిని కంట్రోల్ చేస్తుంది అంటే మూమెంట్ ఆఫ్ ఎయిర్ అండ్ ఫుడ్. అంటే ఎయిర్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, దాని మూమెంట్ని ఇది కంట్రోల్ చేస్తుంది. సో కంట్రోల్ చేయడం అంటే ఎలాగా అంటే ఎయిర్ని ఎయిర్ పైప్లోకి అంటే విండ్ పైప్లోకి, అట్లానే ఫుడ్ని ఫుడ్ పైప్లోకి వెళ్ళేలాగా చేసేది ఏంటి అంటే ఈ ఫ్లాప్ లైక్ స్ట్రక్చర్ అయినటువంటి ఎపిగ్లాటిస్. అంటే ఈ ఎపిగ్లాటిస్ అనేది మనం ఏదైనా ఫుడ్ తీసుకున్నప్పుడు అది విండ్ పైప్లోకి వెళ్లకుండా ఏం చేస్తుంది అంటే దాన్ని క్లోజ్ చేస్తుంది. మనము ఫుడ్ తినేటప్పుడు ఆ ఫుడ్ అనేది ఫుడ్ పైప్లోకి వెళ్ళడానికి వీలుగా అది ఎయిర్ పైప్ని క్లోజ్ చేస్తుంది. కాబట్టి ఫుడ్ అనేది ఫుడ్ పైప్లోకి వెళ్ళిపోతుంది. When air passes over the vocal cords in larynx, it causes them to vibrate and produce sounds. అంటే ఎయిర్ అనేది మనం ఇన్హాలేషన్లో తీసుకున్న ఎయిర్ నోసల్ క్యావిటీ, ఫారింగ్స్ దాటి లారింగ్స్కి వెళ్ళినప్పుడు అక్కడ లారింగ్స్లో ఉండే ఈ వోకల్ కార్డ్స్ కారణంగా అక్కడ ఏంటంటే కొన్ని వైబ్రేషన్స్ రావడం వలన మనకి సౌండ్స్ అనేవి వస్తాయి. అంటే మనం పాటలు పాడినప్పుడు కానీ మాట్లాడినప్పుడు కానీ సౌండ్స్ రావడానికి కారణం ఏమిటి అంటే ఈ లారింగ్స్లో ఉన్నటువంటి వోకల్ కార్డ్స్. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ సౌండ్స్కి కారణం ఏమిటి అనగానే వోకల్ కార్డ్స్, లారింగ్స్లో ఉన్నటువంటి వోకల్ కార్డ్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ద పాత్వే ఆఫ్ ఎయిర్ ఇన్ అవర్ బాడీ త్రూ రెస్పిరేటరీ సిస్టమ్. నాస్ట్రిల్ క్యావిటీ, ఫారింగ్స్, లారింగ్స్,
ట్రాకియా, బ్రాంకై, బ్రాంకియోల్స్, లంగ్స్, ఆల్వియోలై. సో ఈ పాత్వే అనేది మీరు కరెక్ట్గా గుర్తుంచుకోవాలి. ఆ ఆర్డర్ని కూడా గుర్తుంచుకోవాలంటే ఎయిర్ దేని తర్వాత ఏ పార్ట్లోకి వెళ్తుంది అనేది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అట్లనే మీకు ఈ పాత్వే ఇచ్చేసి ఏదో ఒకటి మిస్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఆ బ్లాంక్ ఇస్తారు, అక్కడ ఏముండాలి అనేది చెప్పాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాస్ట్రిల్, ఇక్కడ నాసల్ క్యావిటీ ఇవ్వకుండా నెక్స్ట్ ఫ్యారింగ్స్ అని ఇచ్చారనుకోండి, మీరు ఏం చెప్పాలి, అక్కడ ఆ డాష్లో నాసల్ క్యావిటీ రాయాలి. ఒకవేళ నాసల్ క్యావిటీ, ఫ్యారింగ్స్, లారింగ్స్ కూడా ఇచ్చి నెక్స్ట్ డాష్ ఇచ్చేసి బ్రాంకై అని ఇస్తే కనుక మీరు అక్కడ ఏం మిస్ అయింది, ఇక్కడ ట్రాకియా మిస్ అయింది. సో ట్రాకియా అని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా మీరు ఆన్సర్ చేయాలి అంటే మీకు ఇవన్నీ ఒక ఆర్డర్లో ఖచ్చితంగా గుర్తుండాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. జనరల్ ఈక్వేషన్ ఫర్ రెస్పిరేషన్. C6H12O6 plus 6O2 gives rise to 6CO2 plus 6H2O plus 38 ATP. ఇక్కడ మీకు ఎగ్జామ్లో వచ్చేసరికి దీంట్లో ఏదో ఒకటి మిస్ చేయడం జరుగుతుంది. అంటే C6H12O6 ప్లస్ డాష్ ఇచ్చేసి గివ్స్ రైస్ టు మిగిలిందంతా ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు మీరు అక్కడ ఏంటి అనేది ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. 6O2 అని ఆన్సర్ చేయాల్సి వస్తుంది. లేదా ఇటువైపు యారో మార్క్ రైట్ సైడ్ మొత్తం కూడా ఇవ్వడం జరుగుతుంది. లెఫ్ట్ సైడ్ది రాయమన్నప్పుడు అది రాయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఈక్వేషన్ని కంపల్సరీ నేర్చుకోవాలి. Plants which grow in salty water show specialized roots called pneumatophores. These are roots growing out of the surface of water with numerous pores on their surface. అంటే మొక్కలు ఏవైతే సాల్ట్ వాటర్లో పెరుగుతుంటే ఉప్పు నీళ్ళలో పెరిగే మొక్కలు ఉంటాయి కదా, ఈ మొక్కలన్నిటిలో కూడా ఏముంటాయి అంటే న్యూమటోఫోర్స్ అనేవి స్పెషల్గా ఫామ్ అవుతాయి. ఇవి కూడా ఏంటి అంటే వన్ టైప్ ఆఫ్ రూట్స్. సో ఈ రూట్స్ ఎలా ఉంటాయి అంటే సర్ఫేస్ నుంచి పైకి ఉంటాయి. జనరల్గా రూట్స్ అనేవి కిందకు ఉంటాయి కదా, సాయిల్ నుంచి కిందకు ఉంటాయి. కానీ ఇవి మాత్రము సాయిల్లోనే పైకి పెరగడం అనేది జరుగుతుందన్నమాట. అంటే ఇక్కడ బిట్ ఎలా ఇస్తారు అంటే ప్లాంట్స్ విచ్ గ్రో ఇన్ సాల్టీ వాటర్ షో స్పెషలైజ్డ్ రూట్స్ కాల్డ్ డాష్ అని ఇచ్చినప్పుడు మీరు అక్కడ న్యూమటోఫోర్స్ అని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. Aerobic respiration is more efficient as it produces 38 ATP molecules for every molecule of glucose used up, whereas anaerobic respiration yields only 2 ATP molecules for each molecule of glucose. అంటే ఏరోబిక్ రెస్పిరేషన్లో ఎక్కువ ఎనర్జీ రిలీజ్ అవుతుంది అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. అంటే ఒక గ్లూకోజ్ అణువు నుంచి 38 ATP మాలిక్యూల్స్ అనేవి ఏర్పడతాయి అన్నమాట. అయితే ఇక్కడ ఎనరోబిక్ రెస్పిరేషన్లో అయితే తక్కువ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. అంటే ఒక గ్లూకోజ్ అణువు నుంచి ఓన్లీ 2 ATP మాత్రమే ఏర్పడడం జరుగుతుంది. అంటే దీన్ని బట్టి మీరు ఎనరోబిక్ రెస్పిరేషన్ కంటే ఏరోబిక్ రెస్పిరేషన్లో ఎక్కువ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది అని అర్థం చేసుకోవాలి. Oxyhemoglobin is the compound formed by the combination of hemoglobin and oxygen. In the lungs, it combines with oxygen and forms HbO2. Oxyhemoglobin. Hb plus O2 gives HbO2. అంటే ఆక్సిజన్ అనేది హిమోగ్లోబిన్తో కలిసి ఆక్సీహిమోగ్లోబిన్ అనేది ఏర్పడుతుంది. ఇన్ లంగ్స్ ఇట్ కంబైన్స్ విత్ ఆక్సిజన్ అండ్ ఫార్మ్స్ HbO2. అంటే ఇది ఊపిరితిత్తుల్లో జరుగుతుంది, లంగ్స్లో జరుగుతుంది. ఆక్సిజన్ అనేది హిమోగ్లోబిన్తో కలిసి ఆక్సీహిమోగ్లోబిన్ అనేది ఏర్పడుతుంది. దీనికి ఈక్వేషన్ Hb ప్లస్ O2 గివ్స్ రైస్ టు HbO2. హిమోగ్లోబిన్ ప్లస్ ఆక్సిజన్ గివ్స్ రైస్ టు ఆక్సీహిమోగ్లోబిన్. Trachea is also called the windpipe. The trachea are held open with the help of C-shaped rings. The open ends of the rings are towards esophagus, the food pipe. Trachea is situated in front of the esophagus. Trachea is also called the windpipe. So trachea కి ఇంకొక పేరు ఏంటి అంటే windpipe. ఇది మీకు అడుగుతూ ఉంటారు. Trachea is also called dash అంటే windpipe అని మీరు ఆన్సర్ చేయాలి. The trachea are held open with the help of C-shaped rings. ఈ trachea అనేది సి షేప్డ్ రింగ్స్ని కలిగి ఉంటుంది. అయితే ఈ సి షేప్డ్ రింగ్స్ అనేవి ఎక్కడ ఓపెన్ అయ్యి ఉంటాయి అంటే ద ఓపెన్ ఎండ్స్ ఆఫ్ ద రింగ్స్ ఆర్ టువర్డ్స్ ఈసోఫాగస్. ఈసోఫాగస్ ఎక్కడైతే ఉందో దాని వైపుగా ఈ ఓపెన్ అనేది ఉంటుందన్నమాట. సి షేప్లో ఉండే ఆ ఓపెన్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే ఈసోఫాగస్ వైపుగా ఉంటుంది.
ఈసోఫేగస్ అంటే మీ అందరికీ తెలుసు కదా, ఫుడ్ పైప్. ట్రాకియా ఈజ్ సిచ్యుయేటెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఈసోఫేగస్. ఈ ట్రాకియా అనేది ఎక్కడ ఉంటుంది అంటే ఈసోఫేగస్కి ముందు ఉంటుంది. సో ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, ట్రాకియాకి ఇంకో పేరు ఏంటి అంటే విండ్ పైప్. అంటే కామన్ నేమ్ ఏంటి అంటే విండ్ పైప్ అంటాం జనరల్గా దీన్ని. అట్లానే సి షేప్డ్ రింగ్స్ మనం ఎక్కడ అబ్జర్వ్ చేస్తాము అంటే ట్రాకియా, ఈ బిట్ కూడా ఎక్కువగా అడుగుతూ ఉంటారు. సి షేప్డ్ రింగ్స్ అనేవి మనము ట్రాకియాలో ఉంటాయి, అబ్జర్వ్ చేస్తాము. ద ఓపెన్ ఎండ్స్ ఇది అంత అవసరం లేదు, కానీ ఇక్కడ ఈ ట్రాకియా అనేది ఎక్కడ ఉంటుంది అంటే ఈసోఫేగస్ ముందుగా ఉంటుందన్నమాట. ఈసోఫేగస్కి ముందు వైపు ఉంటుంది. రెండు పక్కపక్కనే ఉంటాయి. అంటే ఫుడ్ పైప్, ఈ విండ్ పైప్ అనేవి పక్కపక్కన ఉండడం, అంటే ఒకదాని ముందు ఒకటి ఉండడం జరుగుతుంది. Pharynx is the region of the respiratory tract that connects the nasal cavity to the larynx. It is a region which is common to the passage of food and air. It has two functions. First one, taking in of extra air when required, for example during heavy exercise. Second one, allowing passage of air when the nose is blocked. సో ఇక్కడ మీకు ఏమర్థమైంది, ఫారింగ్స్ అనేది లారింగ్స్ యొక్క ముందు పార్ట్ అన్నమాట. అంటే నాసల్ క్యావిటీ అనేది ఫారింగ్స్ నుంచి తర్వాత లారింగ్స్ లోకి ఓపెన్ అవుతుంది. ఇట్ ఈస్ అ రీజన్ విచ్ ఈస్ కామన్ టు ద ప్యాసేజ్ ఆఫ్ ఫుడ్ అండ్ ఎయిర్. ఈ ఫారింగ్స్ అనేది ఏంటి అంటే ఫుడ్ కావచ్చు, ఎయిర్ కావచ్చు, రెండిటికి కూడా కామన్ ప్యాసేజ్. అంటే అక్కడ వరకు అయితే కామన్గా వెళ్తుంది. ఆ తర్వాత ఏమవుతుంది, ఎయిర్ అయితే కనుక విండ్ పైప్లోకి, ఫుడ్ అయితే ఫుడ్ పైప్లోకి వెళ్ళడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే వాట్ ఈస్ ద కామన్ ప్యాసేజ్ ఆఫ్ ఫుడ్ అండ్ ఎయిర్ అన్నప్పుడు మీరు ఫారింగ్స్ అని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫారింగ్స్ యొక్క ఫంక్షన్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్ చూస్తే టేకింగ్ ఇన్ ఆఫ్ ఎక్స్ట్రా ఎయిర్ వెన్ రిక్వైర్స్. అంటే మనము ఎక్కువ ఎయిర్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఈ ఫారింగ్స్ అనేది యూజ్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఎలా అంటే డ్యూరింగ్ హెవీ ఎక్సర్సైజ్, మనము బాగా ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఏమవుతుంది, ఎక్కువ గాలి తీసుకుంటాం కదా, మామూలు నార్మల్ కంటే కూడా మనం ఎక్కువగా గాలిని తీసుకోవడం జరుగుతుంది. సో ఆ టైంలో మనకి ఫారింగ్స్ అనేది యూజ్ అవుతుంది. అట్లానే అలవింగ్ ప్యాసేజ్ ఆఫ్ ఎయిర్ వెన్ ద నోస్ ఈస్ బ్లాక్డ్. మనకి ఒక్కొక్కసారి జలుబు చేసినప్పుడు ముక్కు పట్టేస్తుంది, అంటే బ్లాక్ అయిపోతుంది కదా. సో ఆ టైంలో కూడా ఈ ఫారింగ్స్ వల్ల మనము ఎయిర్ తీసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. ఇది దానికి కూడా ఉపయోగపడుతుంది అని మీరు అర్థం చేసుకోవాలి. సో వీటన్నిటిలో కూడా మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ అయితే మాత్రం ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి, కామన్ ప్యాసేజ్. వాట్ ఈస్ ద కామన్ ప్యాసేజ్ ఆఫ్ ఫుడ్ అండ్ ఎయిర్ అంటే ఫారింగ్స్ అనేది మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్. సో ఇదన్నమాట 10th బయాలజీలోని రెస్పిరేషన్ లెసన్లో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఇవన్నీ కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ కాకుండా జాగ్రత్తగా నేర్చుకోండి. ఫస్ట్ అయితే లెసన్ మొత్తం చదవండి, ఆ తర్వాత ఈ పాయింట్స్ అన్నీ కూడా 1-2 సార్లు బాగా విని నేర్చుకోండి, అట్లానే నోట్ చేసుకోండి. ఓకే చిల్డ్రన్, థ్యాంక్ యూ, బై బాయ్.